అసలు ఈ కుంభమేళా ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందేందుకు క్షీరసాగరాన్ని మథించారు. వారు మంధర పర్వతాన్ని మథన దండంగా ఉపయోగించి మహాసర్పం వాస్కిని త్రాడు వలె పట్టుకున్నారు. విష్ణు భగవంతుడు వారిని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. మథనంతో మధురమైన ప్రకాశంతో కూడిన దివ్య వస్తువులు ఉద్భవించాయి మరియు ఆకాశం దివ్య కాంతితో మెరిసిపోయింది. మథనం కొనసాగుతున్న కొద్దీ అమృతంతో నిండిన ఒక దివ్యమైన బంగారు కుంభం సముద్రం నుంచి బయలుదేరింది. దేవతలు, అసురులు అందరూ దానిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమృత కుంభం నుంచి వెలువడుతున్న శుభ్రమైన ప్రకాశం చుట్టూ విస్తరించింది. స్వర్గం నుంచి దేవతలు, గంధర్వులు దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. అమృతాన్ని అసురులకు అందకుండా చేయాలని విష్ణుదేవుడు మోహిని అవతారాన్ని ధరించాడు. అతడు అపురూపమైన రూపంలో అమృత కుంభాన్ని చేత పట్టుకుని దేవతలకు అందిస్తున్నాడు. అసురులు విస్తుపోయి చూస్తున్నారు. ఈ సన్నివేశంలో ఆకాశం నీలం రంగులో మెరిసిపోతూ భూమి మీద యుద్ధ వాతావరణం ఏర్పడింది. మోహిని స్వరూపంలో ఉండగా అమృతం కుంభం నుంచి 4 చుక్కలు భూమిపై పడ్డాయి. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని అనే 4 పవిత్ర ప్రదేశాలకు చేరాయి. ఆ ప్రాంతాలు ఒక పవిత్ర ప్రకాశంతో వెలుగొందాయి. నదుల నీరు సువర్ణ కాంతిలో మెరిసిపోతూ భక్తులకు దివ్య అనుభూతిని కలిగించింది. ఆది శంకరాచార్యుల వంటి మహానుభావులు, రాజులు కుంభమేళా ప్రాముఖ్యత గురించి చర్చించారు. వారు పురాణాలను, జ్యోతిష శాస్త్ర చాట్లను పరిశీలిస్తూ ఈ పవిత్ర మేళాను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవాలని నిర్ణయించారు. మహర్షులు యాగాలు చేస్తూ భక్తులకు ధార్మిక మార్గాన్ని చూపిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర నదీ తీరాల వద్ద చేరి పుణ్యస్నానం చేస్తున్నారు. నాగా సాధువులు, ఋషులు, భక్తులు కీర్తనలు పాడుతూ దేవతలను ప్రార్థిస్తున్నారు. గంగ నది ఒడ్డున గజపరేడు, ఆనకుల ప్రదర్శనలు, రంగురంగుల ధ్వజాలు, వివిధ సంప్రదాయ కార్యక్రమాలు కనువిందు చేస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో ప్రపంచంలోనే అతి పెద్ద భక్తి వేడుకగా కుంభమేళా నిలిచింది. కోట్లాది మంది భక్తులు నదీ తీరానికి చేరి పవిత్ర స్నానం చేస్తున్నారు. గజపరేడు ఊరేగింపులు, సాధువుల సద్గురు ప్రవచనాలు, పూజలు, అఖాడాల పర్వదిన ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. నదీ తీరాన్ని కాంతివంతంగా మార్చే దీపాల వెలుగులు, భక్తుల జపధ్వనులు అంతటా మారుమ్రోగుతున్నాయి. ఈ కుంభమేళా యుగయుగాల నుంచి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతూ హిందూ సంస్కృతిలో మహత్తర ఘట్టంగా నిలిచింది.